మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ఎంతో ఆసక్తిగా వినేలా చక్కని కథలను మనకు అందిస్తున్న సీనియర్ కథా రచయిత శ్రీ కందర్పమూర్తి గారి కళ నుంచి జాలువారిన సరస్వతీ పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుండి ఈ కార్యక్రమంలో ఈ రోజు మనం వినబోతున్నటువంటి కథ ఉన్నత ఆశయం అనే కథ విందాం. కథ పేరు ఉన్నత ఆశయం, అంటే గొప్ప లక్ష్యం పెట్టుకోవడం అన్నమాట. అదేమిటో విందాం మరి. ఆ ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పాఠ్యాంశాలు పూర్తయి పునశ్చరణ తరగతులు కూడా ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మిగతా అధ్యాపక సిబ్బంది విద్యార్థులకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య అనుబంధం ఏర్పడింది. విద్యార్థులకు పాఠశాలతో ఉన్న అనుబంధానికి చివరి రోజు లేనందువల్ల అందరూ విచారవదనాలతో కనిపిస్తున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు. ఇంతలో వేదిక మీద ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేచి నిలబడి విద్యార్థులను ఉద్దేశించి, మీరు ఈ ఉన్నత పాఠశాలలో మీ చదువులతో పాటు ఆటపాటలు, కళలు, ఎస్ఎస్సి, స్కౌట్ వంటి రంగాలలో ప్రతిభను ప్రదర్శించి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే రాబోయే 10వ తరగతి అంతిమ పరీక్షల్లో కూడా మీ ప్రతిభ కనబరిచి పాఠశాల పేరు నిలబెట్టాలి. మరి మీరందరూ భవిష్యత్తులో పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత హోదా ఉద్యోగాలు సంపాదించి సమాజ సేవ చేయాలి అని స్వాగతోపన్యాసం చేసి ఒక్కొక్క విద్యార్థి భవిష్యత్తులో వారి మనోభిష్టం తెలుసుకోవాలని పేరున పిలిచి అడగసాగారు. ముందు వరుసలో కూర్చున్న రమేష్ లేచి తాను తన తండ్రిలాగే లా చదివి అడ్వకేట్ అవుతానని చెప్పాడు. మూర్తి లేచి చార్టెడ్ అకౌంటెంట్ అని, వెంకట్రావు తాను ఉపాధ్యాయుడిని అవుతానని, సరళ సైన్స్ గ్రూప్ తీసుకుని తాను డాక్టర్ని అవుతానని ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. చివరి కూర్చున్న ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ని పిలిచి, నువ్వేమవుదాం అనుకుంటున్నావయ్యా అని అడిగారు. ప్రసాద్ వినయంగా లేచి, సార్, నేను ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత చాలదు. మా నాన్న భారత సైన్యంలో దేశ సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తుండగా నేల మాణిగ బాంబు పేలి కుడికాలు పోగొట్టుకుని వైద్యపరంగా సైన్యానికి అనర్హుడిగా పదవీ విరమణ చేసి ఇంటికి వచ్చేశారు. అందువల్ల నేను కూడా మా నాన్నలాగే సైన్యంలో చేరి ఉద్యోగం చేసినంతకాలము కూడా దేశ సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని తన మనసులో మాట బయటపెట్టాడు. శభాష్, నీలాంటి దేశ సేవ చేసే యువకులు ఉండాలి. అందరూ డాక్టర్లు, లాయర్లు, హోదా ఉద్యోగాలకే పరిమితమైతే మరి ఈ దేశ రక్షణని చూసేదెవరు, ఆ ఉద్యోగాలు నిర్వహించేదెవరు? శభాష్ అని మెచ్చుకున్నారు ప్రధానోపాధ్యాయుడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి ఉన్నత ఆశయం అనే కథ విన్నారు. సమాజంలో ఎన్నో సంఘటనలు మనని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల వారు పతాకావిష్కరణ చేస్తున్న సమయంలో నేను కూడా ప్రధానోపాధ్యాయుడిని అయ్యి నేను మన దేశ పతాకానికి శాల్యూట్ చేయాలి అని అనుకోబట్టే నేను వృత్తిపరంగా ప్రధానోపాధ్యాయుడిగా చిట్ట చివరి 3 సంవత్సరాలు కూడా పనిచేసి నా కోరికను తీర్చుకోగలిగాను. అదేవిధంగా ఎవరికి వాళ్ళు ఏ సంఘటనలైతే తమ జీవితాన్ని ఉత్తమంగా సమాజానికి పనికి వచ్చేలా ప్రభావితం చేస్తాయో అటువంటి ఉన్నత ఆశయాలను మనసులో బీజాలుగా నాటుకుని ఆ కోరికలను నెరవేర్చుకునే దిశగా మనం మన లక్ష్యాన్ని చేరుకునేలా చదువుకోవాలి అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ ఉన్నత ఆశయం అనే కథను రచించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా మీ జీవితం పట్ల, మీ భవిష్యత్తు పట్ల ఒక గొప్ప ఆశయాన్ని చిన్నతనంలోనే ఏర్పరచుకుని అది సాధించే ప్రయత్నం చేయాలని, చేస్తారని ఆశిస్తూ ఆ దిశగా కష్టపడేటువంటి శక్తి, అవకాశం మీకు లభించాలని కోరుకుంటూ రేపటి భాగంలో మంచి ఆలోచన అనేటువంటి మరొక కథ విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.